హలో హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు తన్వి పాప మినీ వ్లాగ్ చూసేద్దాం. ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. ఇది స్కూల్ నుండి వచ్చేసింది. వేడివేడిగా మిర్చి బజ్జీ తినాలని ఉంది మమ్మీ అని అడిగింది. ఎందుకంటే బయట వర్షం పడుతుంది, చల్లగా ఉందని చెప్పి. కానీ అంత టైం లేదని చెప్పేసి సూప్ అయితే చేసి ఇచ్చాను. వెజిటేబుల్ సూప్ అయితే చేసి ఇచ్చాను. హనీ పాప అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ వెదర్ని తాగుతూ వాళ్ళ చెల్లితో ఆడుకుంటుందన్నమాట. కానీ మధ్యలో చిట్టి పాప వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తుంది. తనకు కూడా నచ్చింది అనుకుంటా, తను వదిలిపెట్టట్లేదు, కావాలి కావాలని ఏడ్చింది మధ్యలో. వాళ్ళ అక్క కూడా తనకు షేర్ చేసుకుంది. వాళ్ళిద్దరు కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్న వీడియో క్లిప్ చేశానన్నమాట నేను. చిట్టి పాప కూడా ఆకలైంది అనుకుంటా. వాళ్ళ అక్క దగ్గరికి అయితే వెళ్ళి పెట్టు పెట్టు అని చెప్పేసి అడుగుతుంది. హనీ పాపనైతే తినేయట్లేదు. ఇద్దరు షేర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ సూప్ అయితే ఫినిష్ చేసేసారు. తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాయి, హోంవర్క్ కూడా లేదని చెప్పేసి మన హనీ పాపకి ఎప్పుడూ ఇష్టమైన ఆ పెయింట్ అయితే ఏదో వేస్తానని చెప్పింది. ఎక్కువసేపు అయితే చిట్టి పాపతో ఆడుకుంది. చిట్టి పాప కూడా ఒక ½ వరకు చక్కగా ఆడుకొని ఇలా ఇద్దరు కూర్చొని మంచిగా సూప్ని అయితే ఎంజాయ్ చేసి తర్వాత అయితే ఈవినింగ్ చిన్న పెయింట్ అయితే స్టార్ట్ చేసింది. మధ్యలో చిట్టి పాప అయితే చాలా డిస్టర్బ్ చేసింది. సూప్ నచ్చింది అనుకుంటా, చాలా ఎంజాయ్ చేస్తుంది. అదైతే అయిపోయేంత వరకు వదిలిపెట్టలేదు. లాస్ట్లో కొంచెం వామిటింగ్ చేసుకుంది, ఎందుకంటే ఫస్ట్ టైం తినిపిస్తున్నాను చిట్టి పాపకి. తర్వాత కొద్దిసేపు చక్కగా బాల్తో ఆడుకుంది. తను బాగా ఆడుకుంటూ ఉంటుంది, ఏం డిస్టర్బ్ చేయదు, ఎవరిని అస్సలు విసిగించదు. హనీ పాప అయితే పెయింటింగ్ స్టార్ట్ చేసింది. ఒక A4 సైజ్ వైట్ పేపర్ తీసుకొని ఒక టేపు, సిజరు, మనకి కలర్ పెయింట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకుంది. దాంట్లో కలర్స్ వచ్చేసి డార్క్ బ్లూ, స్కై బ్లూ, ఇంకా వైట్ కలరు, ఒక బ్లాక్ మార్కర్ కూడా కావాలన్నమాట. ఇవి వైట్ పేపర్ అయితే యోగా మ్యాట్ మీద పెట్టేసి దానికి చుట్టూ టేప్ అయితే వేసిందనమాట. ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజ్ చూసుకొని టేప్ వేసేసింది. ఏం చేస్తుందా అని నేను కూడా ఇంట్రెస్ట్గానే చూస్తున్నాను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. తను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకుంటుంది. తనకైతే ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటి వరకు నేను పట్టించుకోలేదు, కానీ ఇప్పటి నుంచి నేను కూడా కొంచెం కేర్ తీసుకుందామని ఆలోచించి తనకి నేను కూడా సపోర్ట్గా ఉందామని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాను, కోఆపరేట్ చేస్తున్నాను. మధ్యలో చిట్టి పాప మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తుందన్నమాట. హనీకి ఏదన్నా వర్క్ ఇంట్రెస్ట్గా చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది. ఈ వీడియోలో కూడా చిట్టి పాప చేసిన అల్లరి చూద్దాము. పెయింట్ అయితే స్టార్ట్ చేసింది. ముందుగా డార్క్ బ్లూ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటుందన్నమాట. ఇది ఒక 3 లేయర్స్ వరకు వేసిందనమాట. చాలా డార్క్ బ్లూ అనమాట. దాని తర్వాత లైట్ బ్లూ వేస్తుంది. తర్వాత దాన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసింది. మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఒక బ్రష్ తీసుకొని దాన్ని రైట్ నుండి లెఫ్ట్ వరకు మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఉంది. పిల్లలు మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే కొత్తగా పెయింట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూపించి మెల్లగా నేర్పించండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అసలు ఏం వేస్తుంది, షేప్ ఏం వస్తుందా అని చెప్పేసి ఇంట్రెస్ట్గా నేను కూడా చూస్తున్నాను. తర్వాత థర్డ్ లేయర్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ కూడా వేసి మమ్మీ లైట్ బ్లూ కలర్లో కొంచెం వైట్ కూడా షేడ్ చేయాలి మమ్మీ ఇలా అని చెప్పేసి వీడియోలో తను కొంచెం మాట్లాడుతూ మంచిగా నాకేదో స్కూల్లో జరిగిన కబుర్లు చెప్తూ పెయింట్ అయితే ఫినిష్ చేసేంతవరకు వచ్చేసింది. ఇది లాస్ట్లో అనమాట. ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. తర్వాత మంచి పిక్ అయితే మనం చూస్తాము. మనం A4 సైజ్ పేపర్ మీద ఈ 3 కలర్స్ అయితే ఫినిష్ చేసేసింది. తర్వాత బ్లాక్ కలర్ తీసుకొని ఒక షేప్ అయితే గీస్తుంది. మమ్మీ ఇది అవుట్లైన్ మమ్మీ అని చెప్పేసి అంది. ఎందుకు నానంటే బోర్డర్ లాగా మమ్మీ ఇది అవుట్లైన్. తర్వాత హాఫ్ వచ్చేసి మొత్తం బ్లాక్ కలర్ మనం ఫినిష్ చేసుకోవాలి. పైన వచ్చేసి మనకి స్కై, ఇంకా కింద వచ్చేసి మౌంటైన్ లాగా కనిపిస్తుంది. ఇది ఈవినింగ్ లాగా ఉంటుంది మమ్మీ పిక్. నేను కూడా యూట్యూబ్లో చూశాను, నాకు నచ్చింది, ట్రై చేశాను మమ్మీ, నీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈరోజు మీకు చూపిస్తున్నాను అని అయితే చెప్పింది నాతోటి. నేను ఆల్రెడీ డ్యూటీ నుండి వచ్చేసరికి తను ఒక వేసి పెట్టేసుకుంది. ఇది వీడియో కోసం మళ్ళీ చేస్తుంది అనమాట. తనకు అంత ఇంట్రెస్ట్. అదే వేరే పిల్లలు కొంతమంది అయితే ఒకసారి వేస్తే ఇంకా నా వల్ల కాదంటారు. ఇప్పుడు నేను అడిగితే కూడా ఇంకా 2-3 టైమ్స్ వేస్తుంది. కానీ దీనిలోనే సన్ రైజ్ అయితే కలర్ తనకి ఇష్టం అంట. కానీ నా కోసం ఈవినింగ్ లాగా చేసింది పిక్. మార్నింగ్ సన్ రైజ్ పిక్ కావాలంటే మనం ఆరెంజ్ కలరు, రెడ్ కలరు కాంబినేషన్లో తీసుకోవాలంట. ఇప్పుడు పెయింట్ అయిపోయిన తర్వాత కొంచెం
పైన చందమామలాగా వైట్ సర్కిల్ అయితే పెట్టుకుంది. ఈ చుట్టూ ఉన్న టేప్ ఏదైతే ఉందో అది తీసేసింది అనమాట. తీసేసిన తర్వాత మనం చూసామంటే క్లియర్గా కనిపిస్తుంది పిక్. చూసారా ఎంత బాగుందో? మీకు మంచిగా చూపిస్తాను ఉండండి. నాకైతే బాగా నచ్చింది. ఇంత చిన్న వయసులో ఇట్లా చేస్తుంది అనుకున్నా. చూసారా మధ్యలో చిన్న పాప వచ్చేసింది. దీని అల్లరి అడిగాం కదా మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అస్సలు వేయనీయలేదు. హనీ పాప కోపం వచ్చేసి తన మూతికి ప్లాస్టర్ కూడా వేసేసింది. కానీ చిట్టి ఉంచిద్దా? అస్సలు తగ్గేదే లేదు. చిట్టి అంటే చిట్టినే. చూసారా పిక్? మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. కిడ్స్కి అయితే యూజ్ అయ్యే వీడియోస్ మన తన్వి శాన్వి ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. ఫాలో చేస్తూ ఉండండి. బాయ్.